రోడ్డు ప్రమాదాలు సంభవించే సమయంలో దెబ్బతిన్న వాహనాలకు దొంగల బెడద ఎక్కువైంది. ప్రమాదానికి గురైన వాహనాల యజమానులు లేదా ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు గాయాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల వాహనాన్ని వదిలేసిపోతారు. హాస్పిటల్లో చికిత్సకు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వస్తారని వాహనం వదిలేసిపోతారు. ఇది దొంగలకు బాగా అనుకూలమైంది. ప్రమాదం గురైన వాహనాల్లో టైర్లు, సీట్లు లేదా ఇతరత్ర విలువైన సామాగ్రిని తీసుకెళ్లిపోతున్నారు. ఈ దృశ్యం హైవే మీద చాలా వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో కనబడి నిత్య సత్యం. ప్రమాదం జరిగే నాటికి ఉన్న టైర్లు, రిమ్ములు, సీట్లు, కార్లు, విలువైన ఇతర యంత్ర పరికరాలు ఇవేవి కూడా 2-3 రోజుల తర్వాత అసలు కనపడవు, లేదంటే రాత్రికి రాత్రే మాయమైపోతాయి. హైవే మీద ఇందుకోసం ఓ ప్రత్యేక ముఠా ఉన్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రమాదానికి గురైన వాహనాలను టార్గెట్ చేసుకుని వారు ఇలాంటి చోరీలకు పాల్పడుతుంటారని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో బద్వేల్ హైవేపై ప్రమాదాల శాతం కూడా పెరిగింది. చాలా వరకు ప్రమాదాలు గేదెలు లేదా ఇతర పశువులు అడ్డం రావడంతోనే జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించగలిగితే ఈ హైవేపై చాలా వరకు ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి.